అదాని కాంగ్రెస్ హయాంలో పుట్టి పెరిగినోడే, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు సంపాదించుకున్నాడు, ఇప్పుడు సంపాదించుకున్నాడు. ఓసారి సంపాదించుకున్నాడు తగ్గించుకుని ఖర్చు పెట్టేసుకోడు కదా, ఇంకా ఇంకా పెంచుకుంటూనే పోతాడు. అతని ఆదాయం పెరుగుదల గురించి లెక్క చెప్పుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏమని, అదాని 2008 నాటికి అంటే తమ ప్రభుత్వ హయాంలో $9.3 బిలియన్ ఉంటే అదే 23 నాటికి వచ్చాడు $46 బిలియన్ వచ్చేసరి. అంటే 19 ఏళ్లలో ఇంత పెరిగిపోయాడు. ఇది మోడీ ప్రభుత్వపు చలవ, మోడీ బెనామీ అన్నట్టు. ఓకే, అది నిజమే అనుకుందాం. అప్పుడు అదే సందర్భంలో అంటే 15 ఏళ్లలో 2008 నుంచి 23 దాకా అతను ఈ 9.3 నుంచి 4.6 సంపాదించాడు. మరి డీకే శివకుమార్ 2004లో 7 కోట్ల రూపాయలు ఆదాయం అతను చూపించింది అధికారికంగా. మొన్న 2023లో చూపించింది 1,413 కోట్ల రూపాయలు. ఇప్పుడు అదానీ సంపాదించింది లెక్క అందామా, ఇతని లెక్క అందామా? 19 ఏళ్లలో 202% పెరిగింది. ఇప్పుడు అదానీ వచ్చేటప్పటికి 15 ఏళ్లలో 5 రెట్లు పెరిగింది ఆదాయం. మరి డీకే శివకుమార్ వచ్చేటప్పుడు 202 రెట్లు పెరిగింది. మరి దీన్ని ఎలా లెక్క కట్టాలా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.